వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి మండలం కేంద్రంలో స్థానిక గడియార స్తంభం వద్ద శుక్రవారం సబ్సిడీ ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు. ఎన్నికల హామీ మేరకు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టగా గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో కురిచేడు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు, అలాగే అద్దంకి రోడ్ రామాలయం గుడి వద్ద దర్శి పట్టణంలో మొత్తం 3 సరుకుల విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటులో గత పాలకులు చేతులెత్తేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ కారణంగా కందిపప్పు కేజీ 160 రూపాయలు, సోనా మసూరి బియ్యం 49 రూపాయల చొప్పున ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గొట్టిపాటి లక్ష్మి వివరించారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు 181 రూపాయల నుంచి 200 వరకు ఉండగా హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి 160 వరకు ధరకు అందిస్తామని అన్నారు. మేలు రకం బియ్యం బహిరంగ మార్కెట్లో 55 రూపాయలు కాగా 49 రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానికం తదితరులు పాల్గొన్నారు.